శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం ఈరోజు వీడియోలో శ్రీ గాయత్రి సాధన వల్ల శరీరంలోని శక్తి కోశాల జాగరణ పైన వీడియో ఉంటుందండి. అందరూ తప్పకుండా చూడగలరు. కానీ అంతకంటే ముందుగా మొదటిసారి ఈ వీడియో కనుక ఎవరైనా చూసి ఉంటే మొదటగా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. ఓం భూర్భువః స్వః తత్సవితర్వరేణ్యం భార్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రం ఇందులోని ప్రతి బీజాక్షరం మహిమానిత్వమైంది. ఈ మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనని ఋగ్వేదంలో పేర్కొన్నారు. ఈ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జపించినా లేదా విన్నా వెలువడే ధ్వని తరంగాలు మనస్సును శరీరాన్ని ఉల్లాసపరిచి తేజోవంతం చేస్తాయి. అంతేకాదు మనోబుద్ధి కూడా వికసిస్తుంది. దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించడానికి పలువురు ప్రయత్నాలు కూడా చేశారు. దీనివల్ల మెదడులోని ఒక రకమైన ఆనందము, అనుకూల ఆలోచనలు, ఆత్మవిశ్వాసము స్థాయి కూడా పెరుగుతాయి. వేదాల ప్రకారము సవిత గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత. అగ్నిముఖము ఋషి విశ్వామిత్రుడు గాయత్రి ఛందస్సు ప్రణవరూపమైన ఓంకారానికి నేను వందనం చేస్తూ విశ్వాన్ని ప్రకాశింపజేసే సూర్య తేజమైన సవితను ఉపాసిస్తున్నాను అనేది ఈ మంత్రానికి ఉన్న అర్థాలలో ఒకటి. గాయత్రి మంత్రాన్ని జపించే వారి మెదడులో నిరంతరము ప్రకంపనలు కొనసాగుతున్న అనుభవం పొందుతారు. ఎల్లప్పుడూ జీవిత సత్యాలతో మసలుకొని విజయాలను సొంతం చేసుకుంటారని పురాణాల్లో పేర్కొన్నారు. గాయత్రి మంత్రాన్ని లయబద్ధంగా జపించే వారి శిరస్సు చుట్టూ దాదాపు 1,00,000 శక్తి తరంగాలు ఉద్భవిస్తాయి. గాయత్రి మంత్రోపాసన ఒక వ్యక్తిని తెలివైన వాడిగా, ధైర్యవంతుడిగా చేసి తరగని శక్తి సామర్థ్యాలను నింపుతుంది. ఏ విధంగా అయితే ఇంటిలో ఉన్న టీవీ ద్వారా దేశ విదేశాల నుంచి ప్రసారమయ్యే తరంగాలను పట్టుకొని సంఘటనలను చూడగలుగుతున్నామో, వినగలుగుతున్నామో, అదేవిధంగా ఆత్మశక్తి యొక్క విశ్వవ్యాపిత గాయత్రి శక్తితో సంబంధం స్థాపించుకొని సూక్ష్మ ప్రకృతిని ఇచ్ఛానుసారంగా భౌతిక, మానసిక, ఆత్మిక క్షేత్రాల్లో ఉన్న అన్ని సంపదలను పొందగలము. జీహ్వ ద్వారా ఉచ్చారణ కంఠము, అంగుటి, కొండనాలుక, పెదవులు, దంతములు, జీవమూలము మొదలగు నోటిలోని విభిన్న అంగములను ప్రభావితం చేస్తుంది. ఈ అంగముల నుండి నాడులు శరీరమంతా వ్యాపిస్తాయి. కొన్ని నాడులు కలిసి గ్రంథి ఏర్పడుతుంది. సుషుమ్నా నాడికి సంబంధించిన షట్చక్రాలు చాలా ప్రసిద్ధమైనవి. యోగులు శబ్దోచ్చారణ వల్ల వివిధ గ్రంథుల మీద ఎటువంటి ప్రభావం కలుగుతుందో తెలుసుకొని ఒక విశిష్ట క్రమ పద్ధతిలో నిరంతర జపం వలన ఆ గ్రంథిని జాగృతం చేసుకొని తత్సంబంధిత శక్తి భండాగారము పొందుతారు. గాయత్రి మంత్రము జాగృతం చేసే గ్రంథులు, వాటిలో నిమిడీకృతమైన శక్తులు శరీరంలోని కేంద్రాలు ఈ దిగువన ఇయ్యబడ్డాయి. ఓం శిరస్సు పైన సుమారు 6 అంగుళాలు, భూ గుడి కన్ను పైన 4 అంగుళాలు, భుహ 3 నేత్రము పైన 3 అంగుళాలు, స్వహ ఎడమ కన్ను పైన 4 అంగుళాలు, 1 తత్ తాపని సఫలత ఆజ్ఞాచక్రము, స సఫలత పరాక్రమము ఎడమ కన్ను, వి విశ్వపాలన కుడి కన్ను, తు తుష్టి మంగళకరము ఎడమ చెవి, వా వరద యోగము కుడి చెవి, రే రేవతి ప్రేమ నాసిక, నీ సూక్ష్మ మనము పై పెదవి, యం యజ్ఞాన తేజము క్రింది పెదవి, బర్ భర్త రక్షణ కంఠము, గో గోమతి బుద్ధి కంఠ కోపము, దే దేవిక ధనం ఎడమ ఛాతి, వా వారాహి నిష్ట కుడి ఛాతి, స్వహ సింహాని ధారణ ఉదరమం పైన చివరి భాగము, ది ధ్యాన ప్రాణ కాలేయము, మా మర్యాద సంహయము ప్లీహము, హి మూలము స్ఫుట తాపము నాభి, ది మేధ దూరదర్శత వెన్నుపూస చివరి భాగము, యో యోగమయ జాగృతి ఎడమ భుజము, యో యోగిని ఉత్పాదన కుడి భుజము, నా ధారణి సరాసత కుడి మోచెయ్యి, ప్రభవ ఆదర్శము ఎడమ మోచెయ్యి అగ్రభాగము, చో ఉష్మా సాహసము కుడి మణికట్టు, దా దృశ్య వివేకము కుడి అరచెయ్యి అగ్రభాగము, యత్ నిరంజన సేవ ఎడమ అరచెయ్యి. గాయత్రి మంత్ర జపము సాధకునిలో ఈ 24 శక్తులను పైన చెప్పబడిన 24 గ్రంథుల జాగరణ వలన అనేక సిద్ధులను సాధకునిలో ప్రకటీకృతం చేస్తుంది.
శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి కనుక ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.